సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో గతంలో కూరగాయలు అమ్ముకోవడానికి మున్సిపాలిటీకి సంబంధించిన ఒక 15 సెటర్స్ ఉండేది. మేము మున్సిపాలిటీకి నెల కిరాయి కట్టుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ జీవన ఉపాధి సాగించుకునే వాళ్ళము. అక్కడ ఉన్నప్పుడు మాకు కూరగాయలు గిరాకీ మంచిగా అయ్యేది. కానీ గత ప్రభుత్వంలో ఈ షట్టర్లన్నీ కూలగొట్టి మమ్మల్ని కూర్చున్న ప్లేస్ కు పంపించారు. ఇక్కడకు కూడా ఒకే ప్లేస్ లో ప్రతిరోజు కూర్చునే విధంగా లేదు. ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ కు చేంజ్ అవుతున్నాము. రెగ్యులర్ గా కూరగాయలు కొనడానికి వచ్చిన వారు కన్ఫ్యూజ్ అయి మా గిరాకులు దెబ్బతింటున్నాయి. కావున ఈ ప్రభుత్వంలోనైనా మాకు మళ్ళీ షట్టర్లు కట్టించి ఇస్తే మా జీవితాలు బాగుపడతాయని కూరగాయలు అమ్మకందారులు తెలియజేస్తున్నారు. ఎన్ని షట్టర్లు ఉండమ్మా? అక్కడ 15 ఇవి 20 రోడ్డు మీద 15 డబ్బల కాడి నుంచి తీసుకున్నారు. గ్రామ పంచాయతీలు మాకు కిరాయి చెప్పారు, కిరాయి తీసుకున్నారు. మేము మొదలు 300 కిరాయి కట్టినాం. మాకు లేకుండా చేసి ముగ్గురు రాగానే ఏం చేసారు, కిరాయి కట్టమంటే కట్టినాము. రాగానే వచ్చుడే ఆ తాళాలు వేయని పెట్టిండు. తాళాలు వేయమనగానే వేసారు. కట్టినోళ్ళే వేసుకున్నారు, కట్టినోళ్ళే ఏం వేయలేదు, ఏం పట్టలేదు. వాళ్ళు 10 రూపాయలు కొట్టిర్రు, అన్ని చేసారు సార్. మాకు ఎలాంటివి మంచిగా ఉందంటారు కదా, మరి ఇక్కడే బాగుందంటారు. మాకు బాగలేదు సార్, మాకు బాగలేదు. మాకు ఎక్కడానికి దిగడానికి చాలా కాకుండా ఇప్పుడు ఏమైతుందంటే ఇవాళ ఈ ప్లేస్ లో ఉన్నామా, రేపు చేంజ్ చేసి అక్కడ ప్లేస్ లో పోతాం. మేము నా దగ్గర పర్మనెంట్గా వచ్చేటోళ్ళు. సపోజ్ పర్మనెంట్గా వచ్చేటోళ్ళు ఏమైతే వీటికి వస్తావు, వచ్చినాక ఏమంటుందండి, అదే మన ఉడకాయ ఆయనే కావాలా, ఆడికి పోవాలంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? నా ఒక సోదరుని ఉండి కూడా ఇంటే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పాత అట్లా నాశనం చేసారు. మరి ఎట్లా మార్పు కోరుకుంటారా? మరి మార్పు కావాలి సార్, మార్పు కంపల్సరీ కావాలా? కావాలి. మాకు అవే సెంటర్లు ఇస్తే కిరాయి ఇస్తాం. మీరు ఇల్లు ఫ్రీగా కూర్చుండా పెట్టే కంటే రాని మాకు కావాల్సిన వాళ్ళు ఎవరు రాని మందే రాని. మాకు కావాల్సింది సెటర్. మాకు మొఖాలు నొప్పులు కూర్చుండలేక దిగరాక ఎక్కరాక మాకు అవస్థ 4 ఏళ్ల పొద్దు నుంచి మేము మా పిల్లలు మేము అందరూ. నేనైతే నా కొడుకునైతే చదువుకున్నాను కూడా నేను నా చేతగాక నా భర్త చేతగాక ఈ దుఃఖం నుంచి ఖరాబ్ చేసుకోవద్దని మేము బతకగలుగుతున్నాం. నేను మీదే బతుకుతున్నాం. నా కొడుకుని చూడే చేసుకున్నట్టు కూడా నా నడుము నొప్పి నా కాళ్ళ నొప్పి చూసి దావకల్లో పోతే డాక్టర్ ఏమన్నాడంటే మీకు రెస్ట్ కావాలని చెప్తే నా కొడుకును నేను అలాగా ఎంతమంది ఏమన్నా కానీ నా హృదయంకు నేను నా కొడుకును డ్యూటీ చేయకుండా నేను షాప్ చేసుకుంటున్నా. నా కొడుకును కాపాడుకుంటున్నా, నా భర్తను కాపాడుకుంటున్నా. నా భర్త బాగలేకపోతే కూడా ఇక్కడనే చేసుకొని బతుకుతున్నాం. మేము చేసుకునే అన్నములా అన్యాయం చేసేది అని మాకు మా అందరి కుటుంబాలు 15 కుటుంబాలు, మా కుటుంబాలు ఎంత బాధగా ఉన్నాయో అవి దేవునికే తెలియాలి. ఒకళ్ళ గురించి కాదు, ఒకళ్ళ కాదు, అందరికి కష్టాలు ఉన్నాయి. మా కష్టాలు వచ్చేటప్పటి వరకు అందరూ ఏం చేశారంటే మమ్మల్ని అన్యాయం చేశారు. అన్యాయం చేస్తే వాళ్ళు ఎంత పెద్దోళ్ళు కాదు, మాట 5 ఏళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎట్లా మరి మార్పు కోరుకుంటారా? ఇప్పుడు దయచేసి అదొక్క ప్రయత్నం చేయండి.